హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వినీష్ ఛానల్. ఈరోజు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో నా డే మీల్ ఇలా ఉందండి. ఇందులో ఫస్ట్ వచ్చేసి మార్నింగ్ డీటాక్స్ వాటర్, మెంతులు, దాల్చిన చెక్క, అలాగే బిర్యానీ ఆకు వేసి వాటర్ని మంచిగా బాయిల్ చేసుకుని ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకొని అందులో ఈ వాటర్ని ఫిల్టర్ చేసేసుకుని మార్నింగ్ తాగేసానండి. దెన్ బ్రేక్ఫాస్ట్ 11:15 ఆ టైంలో ఇది ఒక 4 స్పూన్స్ పెసలు, 2 స్పూన్స్ మినప్పప్పు రెండింటిని నానపెట్టుకొని గ్రైండ్ చేసుకొని చేసినటువంటి దోశ. టేస్ట్ చాలా బాగుంది. ఇది కంప్లీట్గా గ్రైండ్ కానివ్వలేదండి, కొంచెం అంటే అంత ఫైన్గా మెదకకుండా తీసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా వేసుకుంటే అందులోకి పుట్నాల పప్పుతో చేసిన పొడి వేసుకుని తిన్నాను. ఇది వచ్చేసి నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. మంచి ప్రోటీన్ కంటెంట్ దోశ కదండి, మనకి ఈవినింగ్ వరకు ఆకలి అనిపించకుండా ఉంటుంది. సో మార్నింగ్ టైం మనం మోస్ట్లీ ప్రోటీన్ కంటెంట్ ఫుడ్ని ప్రిఫర్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది మనకి వెయిట్ లాస్లో. అండ్ ఈ దోశ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. మరీ మెత్తగా కాకుండా, అంటే మినప్పప్పు పెసలు కొంచెం చిన్న చిన్న ముక్కలు ఉండేలాగా గ్రైండ్ చేసుకుంటే అవి నానుంటాయి కదా, మనం ఇట్లా దోశ వేసుకున్నప్పుడు పంటికి తగిలితే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి టొమాటో వేసి చేసిన దొండకాయ కర్రీ, దాలియా అండి. ఇది అన్కుక్డ్ దాలియా 50 గ్రామ్స్ మెజర్ చేసి కుక్ చేసుకున్నటువంటి దాలియా ఇది. ఇది ఆఫ్టర్నూన్ లంచ్లో తీసుకున్నానండి. మనకి ఫైబర్ కంటెంట్ ఫుడ్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది వెయిట్ లాస్లో. అండ్ మనకి ఇది టమీ ఫుల్గా కూడా అనిపిస్తుంది. నేను రైస్ తినలేదు అనే ఫీలింగ్ కూడా ఉండదండి. నా వీక్ డేస్లో 7 డేస్లో 4 డేస్ దాలియానే ఉంటుంది నాకు. ఎందుకంటే ఇది కంప్లీట్ సాటిస్ఫాక్షన్, టమీ ఫుల్గా ఉంచుతుంది. నేను రైస్ తినలేదు అనే ఫీలింగ్ అసలు నాకు ఉండదండి. సో అందుకే నేను ఎక్కువగా దీన్ని ప్రిఫర్ చేస్తాను. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో వచ్చేసి బాస్మతి రైస్. అది తక్కువ, వీక్లీ 1 డే, ఎప్పుడన్నా ఒకసారి 2 డేస్ తింటాను వీక్లీ. అండ్ ఫర్ మై డిన్నర్ వాటర్ మిలన్ అండి. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత గువా కూడా తిన్నాను, అది నేను ఫోటో తీయలేదు. సో ఇది ఈవినింగ్ వచ్చేసి డిన్నర్ అండి. ఈ సమ్మర్లో ఇట్లా వాటర్ మిలన్స్ని తీసుకున్నట్లయితే హెల్త్కి మంచిది. మెయిన్లీ వాటర్ కంటెంట్ ఫ్రూట్స్ తీసుకున్నట్లయితే లైక్ వాటర్ మిలన్, మస్క్ మిలన్, ఇట్లాంటి వాటిని, కీరా, ఇవి తీసుకుంటే మనకి వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతాయి. అలాగే డిన్నర్లో నేను స్వీట్ పొటాటోస్ కూడా ప్రిఫర్ చేస్తానండి. ఈ విధంగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో నేను తీసుకున్నటువంటి నా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇది మీకు హెల్ప్ఫుల్ అవుతుందని వీడియో షేర్ చేస్తున్నానండి. మన వీడియోస్ మీకు